టీ20లకు రోహిత్ గుడ్ బై చెప్పగానే హార్దిక్ పాండ్యాకు టీమిండియా పగ్గాలు అందుతాయని అభిమానులు అనుకున్నారు. టీ20 వరల్డ్ కప్లో వైస్ కెప్టెన్ అయినందున ఖచ్చితంగా కెప్టెన్సీ దక్కుతుందని ఎక్స్పెక్ట్ చేశారు. వన్డే వరల్డ్ కప్లోనూ వైస్ కెప్టెన్ కావడంతో పాండ్యాకు తిరుగుండదనుకున్నారు. 2022 టీ20 వరల్డ్ కప్ తర్వాత హార్దికే కెప్టెన్గా వ్యవహరించిన రికార్డు కలిసొస్తుందనుకున్నారు. కానీ పాండ్యాకు మాత్రం సెలెక్టర్లు షాక్ ఇచ్చారు. కొత్త హెడ్ కోచ్ గంభీర్ ప్రభావమా లేదంటే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఎఫెక్టా అనేది పక్కన పెడితే హార్దిక్ను తొక్కేశారనే చర్చ మాత్రం ఊపందుకుంది. ఒక్కసారిగా లీడర్షిప్ గ్రూపు నుంచి తప్పించడంపై దుమారం రేగుతోంది. పాండ్యా అభిమానులు ఈ కెప్టెన్సీ వ్యవహారాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్గా విఫలమైనంత మాత్రాన హార్దిక్ను తక్కువ చేసి చూడలేమని అంటున్నారు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా అద్భుతాలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కెప్టెన్గా అనుభవం లేకపోయినా అరంగేట్ర సీజన్లోనే జీటీని ఛాంపియన్గా నిలబెట్టాడని అంటున్నారు. తాజాగా కెప్టెన్సీ వ్యవహారంపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ స్పందించాడు. టీం మేనేజ్మెంట్ ఇచ్చిన వివరణపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. పాండ్యాను తొలగించిన తీరు తనకు నచ్చలేదన్నాడు. హార్దిక్ను కెప్టెన్గా తీసుకోవడం లేదని, సూర్యను లాంగ్ టర్మ్ కెప్టెన్గా చూస్తున్నామని క్లియర్గా చెబితే సరిపోయేదన్నాడు. కెప్టెన్గా ఎంపిక చేయకపోవడానికి ఫిట్నెస్ మాత్రమే కారణం కాదని అంటున్నాడు. డ్రెస్సింగ్ రూమ్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్తోనే పాండ్యాను పక్కన పెట్టారేమో అని సందేహం వ్యక్తం చేశాడు. హార్దిక్ను ఎందుకు సైడ్ చేశారనేది తనకు అర్థం కావడం లేదన్నాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా మంచి ప్లేయర్ అన్నాడు. కెప్టెన్ కావడానికి స్కైకి సైతం అర్హతలు ఉన్నాయన్నాడు. సూర్య అంటే తనకు ఇష్టమే అన్నాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున విఫలమైన టీ20 వరల్డ్ కప్లో పాండ్యా మెరిశాడని గుర్తు చేశాడు. బ్యాటర్గా బౌలర్గా రాణించాడన్నాడు. టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడని గుర్తు చేశాడు. అయితే ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు టీం మేనేజ్మెంట్ సరైన వివరణ ఇవ్వాలన్నాడు. పాండ్యా విషయంలో చెప్పిన వివరణ తనకు సరిగా అనిపించలేదని అన్నాడు. మొత్తంగా హార్దిక్ను కెప్టెన్గా ఎంపిక చేయకపోవడంపై రకరకాల చర్చ జరుగుతోంది. గతంలో ఫ్యూచర్ కెప్టెన్ అని ఆశలు పెట్టి ఇప్పుడు సైడ్ చేయడం సరైన పద్ధతి కాదని కొందరు ఎక్స్పర్ట్స్ కూడా అంటున్నారు. మరోవైపు హెడ్ కోచ్ మారినందున కెప్టెన్సీ విషయంలోనూ నిర్ణయాలు మారిపోతాయనే చర్చ జరుగుతోంది. వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ ఎంపికైనందున ఇక ఫ్యూచర్లోనూ లీడర్షిప్ గ్రూప్లో పాండ్యా ఉండకపోవచ్చనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.